హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రషి 143. నేను ఇప్పుడు వచ్చేసి ధూల్పేట్కి అయితే వచ్చినండి. ధూల్పేట్లో చోటు సింగ్ కళాకారు అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చిన మీకు క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి. అండ్ గణేషునికి పెయింటింగ్ స్టార్ట్ ఇక్కడ చేశారు. ఈ షెడ్లో అయితే కొన్ని గణేష్లకి అయితే పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసారు. ఆ వర్క్ ఎంతవరకు వచ్చిందో అదైతే ఎంతవరకు అప్డేట్ అంతా తెలుసుకొని మీకు క్లియర్గా ఒక పాయింట్ టు పాయింట్. అండ్ ఇప్పుడైతే మనమైతే లోపలికి షెడ్ లోపలికి అయితే వచ్చేసినామండి. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే 19 ఫీట్ వినాయకుడు అండ్ స్కిన్ కలరింగ్ అయితే మొత్తం స్టార్ట్ చేసారు. వినాయకునికి అయితే స్కిన్ కలరింగ్ అనేది స్టార్ట్ చేసారు. ఈ మొత్తం కిరీటం ఈ హైట్ వచ్చేసి మొత్తం 19 ఫీట్స్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చేసారు. బ్లాక్ కలర్ అయితే స్టార్ట్ చేసారు. దానికి ఇయర్స్లో వచ్చేసి ఆరెంజ్, ఎల్లో అండ్ పింక్, లైటిష్ పింక్ అయితే స్టార్ట్ చేసేసారు అండి. హెయిర్ కలర్ కూడా క్లీన్ చేసేసి మొత్తం వేసేసారు హెయిర్కి కూడా. అండ్ బాడీ కలర్ లైట్గా అక్కడక్కడ వచ్చేసి మనకు ఈ స్కిన్ కలర్ లైట్ పింక్ అయితే వేయడం జరిగింది. అండ్ కండువా గణేష్ పైన ఇట్లా ఉండే సైడ్కి కండువా వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే కవర్ చేసేసారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 19 ఫీట్ అండి. మొత్తము 19 ఫీట్ వినాయకుడు. అండ్ చాలా వరకు అయితే ఒక 40% వరకు అయితే కలరింగ్ అయితే ఫినిష్ చేసారు. అండ్ ఇది ఒక్కటే కాదండి, ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్. అండ్ ఇక్కడ సైడ్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఒక 19 ఫీట్ కానీ సేమ్ హైట్ ఉన్నాయి రెండు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. ఇక్కడ హెయిర్ కలర్ అనేది ఇంకా వేయలేదు ఈ వినాయకుడికి. ఇక్కడ హెయిర్ కలర్ ఇంకా పెండింగ్ ఉంది. మెల్లగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఇవన్నిటికి అయిపోతుంది. ఇది కూడా 19 ఫీట్. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అండి మీకు 18 ఫీట్ వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడికి కూడా లాస్ట్ ఇక్కడ 19 ఫీట్ వినాయకుడికి అయితే కలరింగ్ చేసినట్టు ఈ 18 ఫీట్ వినాయకుడికి కూడా కలరింగ్ అయితే కంప్లీట్ చేసిరు. హెయిర్ కి ఆ బ్యాక్గ్రౌండ్ కి అయితే కంప్లీట్ చేసేసి అండ్ కండువా కూడా కంప్లీట్ చేసేసారు మొత్తము. మీరు చూసుకున్నట్టయితే ఈ 3 విగ్రహాలకి ఈ షెడ్ లో ఉన్న మన 3 విగ్రహాలకి అయితే కలరింగ్ అయితే కంప్లీట్ అంటే ఒక 40% అయితే కంప్లీట్ చేసేసారు. ఇంతే కాదండి, ఇంకా చాలా ఉంది కలరింగ్, ఇంకా డిజైనింగ్ కానీ ఏది కానీ మోడిఫికేషన్ కానీ ఇంకా చాలా ఉంటుంది. మనం ఇంకా వేచి మళ్ళీ వచ్చినప్పుడు అయితే మీకు మళ్ళీ ఇంకా చాలా అప్డేట్ ఉంటుంది. ఇప్పుడు 40% కలరింగ్ మాత్రమే చూపిస్తున్నా. అండ్ ఇంకా వెనకాల అయితే విగ్రహాలు ఇంకా ఉన్నాయి, మీకు మెల్లిగా ఆ విగ్రహాలు కూడా చూపిస్తాను. ఇప్పుడు చూపించే విగ్రహాలకైతే పెయింటింగ్ అయితే ఇంకా వేయలేదు. నార్మల్ ఇప్పుడు ఈ 3 విగ్రహాలకు మాత్రమే పెయింటింగ్ అయితే వేసి ఉంటుంది. మొత్తం ఒకటి 18 ఫీట్ అండి, 2 వచ్చేసి మొత్తం 19 ఫీట్ వినాయకులు ఉన్నాయి. కంప్లీట్ గా ఈ 3 విగ్రహాలకైతే ఒక 40% అయితే కంప్లీట్ చేసారు కలరింగ్ అయితే. అండ్ మిగతా విగ్రహాలు కూడా మీకు ఒక్కొక్కటి డీటెయిల్ గా చూపిస్తూ చెప్తానండి. రైట్, ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసినండి. మీకు వేరే పీసెస్ అయితే మోడల్స్ చూపించే ఇందాక చూపించిన వాటికి అయితే మొత్తం కలరింగ్ అయితే అయిపోయి అది 40% కలరింగ్ అయితే చేసిరని చెప్పినా కదండి. లోపల వచ్చేసి కూడా మనకు సేమ్ పీసెస్ అయితే లోపల కూడా ఉన్నాయండి. గణేష్లు అవే మోడల్స్ అయితే ఉన్నాయి, సేమ్ మోడల్స్. అండ్ వీటికి వచ్చేసి ఇంకా పెయింటింగ్ అయితే అవ్వలేదు. అవి కూడా పెయింటింగ్కి రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రెడీగా ఉన్నాయి పెయింటింగ్కి. ఆ 3 విగ్రహాలు అనేది పెయింటింగ్కి కంప్లీట్ అయిపోతే మ్యాక్సిమం ఇవి కూడా పెయింటింగ్ ఒక్కొక్కటి అయిపోతూ ఉంటుంది. దన్న అయిపోతాయి అంట. బుకింగ్స్ కూడా అండి స్టార్ట్ అయిపోయినాయి అంటే ఇక్కడ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే బుకింగ్స్ కూడా ఆల్రెడీ మొదలు అయిపోయినాయి. అన్ని విగ్రహాలు అయితే సేల్ అయిపోతున్నాయంట. అందుకని అన్న వాళ్ళు అయితే ధూల్పేట్ మొత్తంలో స్టార్టింగ్ వీళ్ళ షెడ్లోనే మనకు పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. ఎట్లాగో ఆర్డర్స్ వస్తున్నాయి కదా అని వాళ్ళ డిమాండ్ ప్రకారం మనకి పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మిగతాకున్న ఒక 10 to 8 మోడల్స్ అయితే పీసెస్ అయితే ఉన్నాయి. అవిటికి కూడా పెయింటింగ్ అయితే ఇక చేయాల్సింది ఉంది చాలా వరకు. ఈ 3 పీసెస్కి అయితే అయిపోయిన తర్వాత ఇవన్నిటికి కూడా పెయింటింగ్ అయితే కంప్లీట్ చేస్తారండి. చూసుకోవచ్చు నా వెనకాల మోడల్ ఇవి సేమ్ ఇందాక మీకు పెయింటింగ్ చేసి చూపించిన విగ్రహాలు ఎలా ఉన్నాయో సేమ్ అవే విగ్రహాలు. 19 ఫీట్ మొత్తం వచ్చేసి 19 ఫీట్ విగ్రహాలు అండి. ఇందాక మీకు చూపించిన 2 19 ఫీట్ అండ్ దాంట్లో వచ్చేసి ఒక 18 ఫీట్ అయితే ఉంది విగ్రహము. ఇవి వచ్చేసి అన్ని 19 ఫీట్ అండి. చూడండి ఎంత భారీ విగ్రహము, ఎంత హైట్ అయితే ఉందో చూసుకోవచ్చు మీరు. నా వెనకాల చూడండి, ఇదిగోండి 19 ఫీట్ విగ్రహం అండి. చాలా బాగుంది. వర్క్ అయితే చాలా యూనిక్గా చేసిరు, చాలా పర్ఫెక్ట్గా చేసిరు. చిన్న డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. మోడల్ మొత్తము చూసుకోవచ్చు మనం. ఏ విగ్రహం అయినా నా వెనకాల విగ్రహం అయితే చూడండి, మీకు అర్థమైపోతుంది ఏ విధంగా అయితే డిజైన్ చేసిరు. ఆ పెయింటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం చూస్తే మాత్రం మనకు మైండ్ ఎగిరిపోతుంది. ఆ విధంగా అయితే వినాయకుడిని డిజైన్ చేసిరు. ఆ బ్యాక్గ్రౌండ్ ఆ ఇయర్స్ మొత్తం ఆ ఫేస్ లుక్ వచ్చేసి కూడా చాలా క్రేజీగా చేసేసారు. మీరు చూసుకున్నట్టు మీకు అయితే మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ చోటు సింగ్ కళాకారు అన్న వాళ్ళ షెడ్కి అయితే వస్తాం. మీకు మళ్ళీ డీటెయిల్స్ అయితే ఇస్తాను అండ్ మీకు మళ్ళీ అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం అయితే అప్డేట్ వచ్చేసి ఇదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.